గొప్ప దేవా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. అయ్యా, మీకు ఎంతో ఇష్టమైన జనాంగంలో యవ్వన జనాంగం ఎంతో విలువైందని మేము తెలుసుకున్నాం. యవ్వనస్తులు బలవంతులు, బలవంతుని చేతిలో బాణాలు. విలువైన మీ ప్రేమను గుర్తించటానికి, విలువైన మీ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పటానికి ఒక అద్భుతమైన అవకాశం యవ్వనస్తులకి ఇచ్చారు. దేవా, మీ పిల్లలు ఆ మాటలను గుర్తించి తండ్రి మీ కొరకు ఉన్నతంగా ఎదగడానికి సహాయం చేయండి. మాకు కావలసిన విలువైన సంగతులు మాకు నేర్పించండి. యవ్వన దశలో మేము ఎలా ఉండాలి, యవ్వన దశలో మా జీవితాలను ఎలా కట్టుకోవాలి, యవ్వన దశలో మేము మీకోసం ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలి, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగలిగిన మనసు మీ పిల్లలకి ఇవ్వండి తండ్రి. చెప్తున్నప్పుడు ఎంతో చక్కగా వచ్చి కూర్చున్నారు. వీరందరి విధేయతను బట్టి మీకు వందనాలు. పిల్లల్ని మీరే బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనోళ్ళు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. సో ముందు మీ అందరికీ నేను పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. పెద్ద థ్యాంక్స్ ఎందుకో తెలుసా? పాస్టర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోయినా మాకేం చేయలేం, మేమేం చేయలేం కదా. వెనక్కి వెళ్ళి నాయన రా అని తోక పట్టుకుని లాక్కు రాలేం కదా. బట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇంతమంది, మీరు టైం చూస్తే 1 గంట దాటేసింది. ఆకలేస్తూ ఉంటుంది, దాన్ని అధిగమించడం చాలా కష్టం. కానీ మీరు దాన్ని కూడా అణుచుకొని సో ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే అందుకే నేను మీకు థ్యాంక్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. చక్కగా కూర్చున్నారు, చాలా సంతోషం. సో మన లైఫ్లో మనకి చాలా ఇష్టమైనవి ఉంటాయి. ముందు అమ్మాయిలను అడుగుదాం. ఫస్ట్ రోలో ఉన్న అమ్మాయి, ఏది మీకు ఇష్టం? నవ్వుతున్నావు కదా, కాసేపు ఆగు, నువ్వు చెప్తావు ఏంటి నీకు ఇష్టం? పోనీ ఫ్యూచర్లో ఏమవ్వాలని ఇష్టం? ధైర్యంగా ఎవరు చెప్తారు? టైం వేస్ట్ చేయకుండా. గుడ్, గెటప్. మళ్ళీ చెప్పమ్మా. వెరీ గుడ్. దేవుని మార్గంలో నేను నడవాలి అని కోరిక. ఎంతమందికి ఉంది ఈ కోరిక? ఎంతమందికి ఉంది ఈ కోరిక? మీకు కూడా దేవునిలో నేను ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారా? సిన్సియర్గా చెప్పండి నాన్న. ఓకే, నేను మీ అక్కగా చెప్తున్నా, అందుకే అరే నాన్న బుజ్జి ఒరే అంటున్నాను. నో ప్రాబ్లం కదా మీకు. నా దగ్గర ఉన్న నా పిల్లల్ని కూడా నేను అలాగే పిలుచుకుంటాను, నాకు అలా ఇష్టం. బికాస్ మనందరం దేవునిలో ఎవరు? ఒకే ఫ్యామిలీ. మీ రాష్ట్రం వేరు, నా రాష్ట్రం వేరు, మీ భాష వేరు, నా భాష వేరైనా నా భాష మీకు అర్థమవుతుంది. వి ఆర్ వన్ ఇన్ గాడ్, ఇన్ క్రైస్ట్. ఓకే, నమ్ముతున్నారుగా మీరు? మంచిది. సరే, అదే ఆన్సర్కి అంతమంది అగ్రి అవుతారు ఇక్కడ. నేను దేవునిలో ఉండాలి. అయితే నేను ఒక మాట చెప్తాను. డాక్టర్ అవ్వాలని ఎంతమందికి ఉంది ఇక్కడ? ఎవరికి లేదా? పొట్టలు కోయడానికి ఎవరికి ఉద్దేశాలు లేవా భవిష్యత్తులో? పొట్టలు కోసి పొట్టల్లో కత్తెరలు వదిలేయడానికి బతికిపోతారు పేషెంట్స్. 1, 2, 3, 4 లాయర్స్. బొత్తిగా లాయర్లు అంటే విలువ లేకుండా పోయింది. అడ్వకేట్స్, సరే అది వద్దు. పోలీస్ కూడా ఇష్టం లేదు. సినిమా హీరో ఎవరైనా ఉన్నారా? హీరోయిన్స్, మోడల్స్ బతికించారు పోండి. సరే, ప్రీచర్స్, సేవకురాళ్ళు ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? బొత్తిగా ఒక్కళ్ళైనా చేయొద్దండ్రా వెనకాల. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకటే అంటే అడిగితే తప్ప ఎత్తరా చేతులు? నైస్, వెరీ గుడ్. అయితే నేను ఒకటి చెప్తాను. డాక్టర్ అవ్వాలి అని ఇక్కడ ఎత్తారు కదా, 4-5 ఎత్తారు కదా. డాక్టర్ అవ్వాలని అనుకున్నంత మాత్రాన డాక్టర్ అయిపోతామా? నాకు కూడా చాలా ఇష్టం. నేను బజార్కి వెళ్ళి ఒక స్టెథోస్కోప్ కొనుక్కొని మెళ్ళో వేసుకొని మీ చర్చికి వచ్చా. ఎలాగో వైట్ శారీలో ఉన్నా కాబట్టి కొంచెం డాక్టర్ లాగా కనబడతాను కాబట్టి. సో మీకు ఎవరికో ఏదో ప్రాబ్లం వస్తే రండి నాయనా నేను వైద్యం చేస్తా అని చెప్పా. ఎంతమంది నమ్ముతారు మీరు నన్ను? అస్సలు నమ్మరు కదా. అస్సలు. ఏమన్నా మెడిసిన్స్ ఇస్తానంటే నమ్ముతారేమో, కానీ పొట్ట కోసి ఆపరేషన్ చేస్తా అంటే తల్లి నీకో దండం, ఎలాగొచ్చావో అలాగే వెళ్ళమ్మా, మాకు బతుకు మీద ఇంకా ఆశ ఉంది అని చెప్తారు కదా. అంటే అందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు ఏదనుకుంటే అది వెంటనే అయిపోలేరు. అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడాలి,
చదవాలి, ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు డెడికేటెడ్గా వర్క్ చేయాలి, దానికి మనల్ని మనం అంకితం చేసుకోవాలి, సాక్రిఫైజెస్ చేయాలి. కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడపాలి, కొన్నిసార్లు తిండి సరిగ్గా ఉండదు, పట్టించుకోకూడదు, అమ్మ నాన్నలు చూడాలనిపిస్తుంది, లేదా ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో జాలీగా ఉండాలనిపిస్తుంది, కానీ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? అంతే మరి, సాక్రిఫైజెస్ చేయాలి. చేయకపోతే నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వలేవు, రాసి పెట్టుకోండి. సాక్రిఫైసెస్ చేయకపోతే లైఫ్లో సక్సెస్ అనేది రాదు. మీకు తెలుసా, మొబైల్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ది బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు? మీ అందరికీ కొనుక్కోవాలని ఆశ కూడా ఉంటుంది ఆ కంపెనీ. ఏంటది? ఐఫోన్. ఎంతమందికి ఇష్టం ఐఫోను? వెరీ గుడ్. ఐఫోన్, యాపిల్ ఫోన్ కొనుక్కోవాలని ఉంటుంది కదా ఆశ, ఎవరికైనా ఉంటుంది. బికాస్ దానికి సెక్యూరిటీ ఎక్కువ, దానికి ఫీచర్స్ ఎక్కువ, వరల్డ్ వైడ్గా ది బెస్ట్ ఏదంటే అదే చెప్తారు కదా. ఈ ఐఫోన్ అనే ఒక సంస్థని కనిపెట్టింది ఎవరు? యాపిల్ అనే ఒక సంస్థకి ఫౌండర్ ఎవరు? హూ ఇస్ ద ఫౌండర్? ఎవరైనా? స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాడా? అంటే ఆయన చిన్నప్పటి నుంచి రిచ్గా పెరిగినోడా? ఎవరైనా చదివారా ఆయన గురించి? చదివారా? తెలుసుకోండి, లేదంటే తర్వాత తెలుసుకోండి. జస్ట్ నేను ఒక ఫ్యూ వర్డ్స్ ఆయన గురించి చెప్తాను. స్టీవ్ జాబ్స్ ఒక రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చదివినప్పుడు అబ్బా నాకు భలే బాధ అనిపించింది. ఏమన్నాడంటే, ఆయన చదువుకునేటప్పుడు, ఆయన కష్టపడేటప్పుడు రోజు కడుపు నిండా తినడానికి తిండి ఉండేదంట కాదు. తెలుసా మీకు? సరిగ్గా కడుపు నిండా తిండే లేని ఒక మనిషి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒక చోట మేము ఉన్నప్పుడు మేమున్న ప్లేస్ నుంచి 7 కిలోమీటర్లు నడిచి వెళ్తే మంచి భోజనం పెడతారని తెలిసి ఈ 7 కిలోమీటర్లు ఆటోకో బస్సుకో డబ్బులు ఖర్చు పెట్టకుండా నడిచి వెళ్ళిపోయి కడుపు నిండా 2-3 పూటలకు సరిపడా పొట నిండా తినేసి వచ్చి అదే తృప్తిగా వారం రోజులు గుర్తు చేసుకునేవాడంట. అలాంటి వ్యక్తి కష్టపడి డెడికేషన్తో సాక్రిఫైజెస్ చేసి ఏ స్థాయికి వెళ్ళాడు? చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. వెళ్ళినోడు అక్కడే ఆగిపోయాడా? ఎలా చనిపోయాడో తెలుసా ఆయన మీకు ఎవరికైనా? ఎలా చనిపోయాడు స్టీవ్ జాబ్స్ తెలుసా? క్యాన్సర్తో చనిపోయాడు. ఆయనకు ఒక విపరీతమైన వ్యాధి వచ్చిందనమాట. కష్టంతో చనిపోయాడు, చాలా ఇబ్బందికరంగా చనిపోయాడు. ఆయన అన్నాడు, సంపాదనే ముఖ్యం అనుకున్నాను నేను, కానీ సంపాదన వల్ల సంతోషం లేదు నా లైఫ్లో అని చెప్పాడు. అబ్బాయిలు చాలామంది అనుకుంటారు, ఒక మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అనుకుంటారు, మంచి ఉద్యోగం వచ్చేస్తే లైఫ్ సెటిల్ అనుకుంటారు, ఇంకా ఆ ఉద్యోగంలో అలా 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 ఎదిగిపోతే లైఫ్ సెటిల్ అనుకుంటారు. అమ్మాయిలు అనుకుంటారు, ఏదో కొంచెం వానాకాలం చదువు కొంచెం చదివేసి మా అమ్మ నాన్న ఎలాగో మంచి సంబంధం లాక్కొచ్చేస్తారు కాబట్టి ఎవడో గాలి మాస్టర్, ఎవడో గొట్టాన్ని పెళ్లి చేసుకుంటే సరిపోద్ది అని వీళ్ళు అనుకుంటారు. సంపాదించేవాడు ఆయన కదా, నేనెందుకు సంపాదించి కష్టపడాలని కొంతమంది ఆడపిల్లలు అనుకుంటారు. అంతేనా? లైఫ్ సెటిల్ అయిపోవడం అంతేనా? అదేనా మన 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 లైఫ్ గోల్? అదేనా? ఆలోచించండి. ఈ భూమి మీద సాక్రిఫైజెస్ చేసి ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేసి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కూడా చివరికి సంపాదన శాశ్వతం కాదు అని ఒప్పేసుకున్నారా? మరి మనం దేనికోసం కష్టపడతాం? మనకి ఇప్పుడు సంపాదన విలువ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ముఖ్యంగా మీ ఏజ్లో ఉన్న పిల్లలకి కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఫీజు కట్టమని చెప్తారు తెలుసా? ఫీజు కట్టమని నోటీస్ బోర్డులో మన పేర్లు పెడతారు తెలుసారా? ఎప్పుడన్నా జరిగిందా మీకు అలాంటిది? అలా నోటీస్ బోర్డులోకి పేర్లు ఎక్కకముందే మీ పేరెంట్స్ డబ్బులు కట్టేస్తున్నారా? ఫీజులు కట్టి చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ కాలేజెస్లో చదువుతున్నారా? గవర్నమెంట్ కాలేజెసా ప్రైవేట్ కాలేజెసా? మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే ఊరకే వెళ్ళొచ్చేస్తామా? వెనకాల ఎవరు రావాలి? నాన్నగారు రావాలి. యూనిఫాము, షూసు, బెల్ట్, టై, మళ్ళీ సంవత్సరానికి 3-4 టర్ముల ఫీజు, ఇవన్నీ కట్టాలంటే మనకు తెలీదు. వెళ్ళి కూర్చుని హ్యాపీగా జోకులు వేసుకుంటాం. లెక్కల మాస్టర్ మీద ఒక జోకు, సైన్స్ మాస్టర్ మీద ఒక జోకు, సోషల్ సార్ మీద ఒక జోకు. వాళ్ళకి బట్టబుర్రలు ఉన్నాయంటే చూడాలి. మేము చదువుకునేటప్పుడు పాపం బట్టబుర్రలు ఉన్న సార్లని ఆడుకునేవాళ్ళు మా క్లాస్ అబ్బాయిలు. అసలు దారుణంగా వాళ్ళ మీద సెటైర్లు వేస్తారు. ఎంత తప్పురా అది? తప్పు కదా.
అంటే ఆ వయసులో తెలీదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మీకు కూడా వయసు మీద పడి, మీకు కూడా బట్ట బుర్ర వచ్చిన తర్వాత, మీకు కూడా బట్టతల వచ్చిన తర్వాత, అరే రే చిన్నప్పుడు మా సార్ని నేను ఏడిపించాను కదా అనే ఒక ఆలోచన పుట్టుద్ది. అంటే మనిషి ఎప్పుడు కూడా ఒక మాట అనేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు అంతగా ఆలోచించుకోడు. అదే పరిస్థితి తనకొచ్చి తగిలితే, అదే దెబ్బ తనకు తగిలితే ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు. ఆ పరిస్థితి రాకుండా ముందే మనం గుర్తించబడాలి దేవుని ముందు. సో దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఒక చిన్న మాట చూద్దామా? చాలా వాల్యుబుల్ వర్డ్. నేను ఇందాకే చెప్పాను, మీకు ఏమి ఎక్కువ నేను బుర్రలో సబ్జెక్టు కూరేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మనం చక్కగా క్యాజువల్గా మాట్లాడుకుందాం అని చెప్పాను. ఒక చిన్న మాట, బైబిల్లో బొత్తిగా వాక్యం చూపించుకుంటుంటే ఏం బాగుంటుంది కదా? 1-2 అయినా చూసుకోవాలి కదా మనం. చూద్దాం మరి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన చూడండి. అందరూ బైబిల్స్ తెచ్చారా? ఇంట్లో పెట్టొచ్చారా? ఎంతమంది తెచ్చారు? వెరీ గుడ్. ఆడపిల్లలు అనిపించుకున్నారు. అబ్బాయిలు మీరు కూడా మంచోళ్ళే, ఇంట్లో పెట్టుంటారు కదా, మంచోళ్ళే. మీ దగ్గర బొత్తిగా లేదన్నట్లే ఉన్నాయా? అరే బైబిల్స్ కొనుక్కున్నారా? ఎంతమంది కొనుక్కున్నారు? 1, 2, 3. మిగతా వాళ్ళు ఎందుకు కొనుక్కోలేదు? పాపం బుర్రలో బైబిల్ ఉందా? అంత జ్ఞానం, అంత ఐక్యూ పవర్ ఉన్నట్టుందే. అరే ఒక్క మాట అడగనా, న్యాయబద్ధంగా ఒక్క మాట అడగనా, మీ వాచెస్కి ఎంత ఖర్చు పెడతారు? టీషర్ట్స్కి ఎంత ఖర్చు పెడతారు? ఆ చిరిగిపోయిన ప్యాంట్లు షాప్లో వేలాడదీసాయి కొనుక్కోవడానికి ఎంత ఖర్చు పెడతారు? అర్థమైందా నా మాట? ఏం ప్యాంట్లు? టాన్ జీన్స్. ఒకప్పుడు ముష్టోళ్ళు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు కూడా వేసుకుంటున్నారు. మొన్న ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, భలేనే వచ్చింది నాకు. ఒక పక్కన ఒక హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ బట్టలు సగం చిరిగిపోయినాయి అనమాట. అంటే ఆవిడ టాన్ జీన్స్ వేసుకుంది. ఒక పక్కనేమో ముష్టోడు ఉన్నాడు అనమాట. ఆ ముష్టోడు అంటున్నాడు, ఏంటమ్మా నువ్వు నా ఏరియాలోకి వచ్చావు, రేపటి నుంచి నా ఏరియాలోకి రావాలి, నీ పని చెప్తా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నేను సమానమే. ఆమె బెగ్గర్, యు ఆర్ ఆల్సో ఏ బెగ్గర్ బికాస్ ఆఫ్ అవర్ డ్రెస్. చూసారా ఎలా చెప్తున్నాడు? అలాగైపోయింది సమాజం. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఖర్చు పెట్టే బట్టలకి, నెక్స్ట్ వాచెస్, నెక్స్ట్ అన్నింటికంటే మించి మీరు నెల వేసుకునే మొబైల్ డేటా డబ్బులు ఎంత వేస్తారు? మొబైల్ డేటా మినిమం అంటే 250 రూపాయలు, 250 రూపీస్. 250 రూపీస్కి ఇక్కడ బైబిల్ వస్తుందా? ఏ బైబిల్ వస్తుంది? ఎనీ లాంగ్వేజ్, మరాఠీ, కన్నడ, హిందీ. తెలుగు బైబిల్స్ అమ్ముతారా ఇక్కడ? మీకు తెలుగు చదవడం వచ్చుద్దా? రాదు. ధన్యులు. ఏమొచ్చో మరి? ఇంగ్లీష్ బైబిల్స్. ఇంకా మరాఠీ చదువుతారా? లాంగ్వేజ్ రాస్తారా? మంచిది, సంతోషం. అయితే ఒక్క మాట, మీకు న్యాయంగా అనిపిస్తే చెయ్యండి. మాకు వద్దమ్మా న్యాయంగా ఏం లేదు అంటే వదిలేయండి. చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే బికాజ్ ఐ లవ్ యూ. మీరంటే నాకు చాలా ఇష్టం. మీలాంటి ఏజ్లో ఉన్న పిల్లల్ని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది, ప్యూర్గా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు. నా పిల్లలు ఇప్పుడు నా అంత ఉంటారు. మా పెద్ద పాప చిన్న పాప 9th క్లాస్, పెద్ద పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంత పెద్ద పిల్లలు ఉన్నారు నాకు. సో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనిపించేది, వాళ్ళ చిన్నప్పటి నుంచి అనిపించేది, దేవుడా నాకు ఒక అబ్బాయిని కూడా ఇవ్వలేదంటే ప్రభా, నువ్వు ఒక కొడుకుని ఇచ్చుంటే బాగుండేది కదా. నేను చాలా చోట్లకి వెళ్ళి పరిచయం చేయాలి, వాడు కూడా నాతో వచ్చేవాడు. లేదా నేను ఒకవేళ ముసల్లాన్ని అయిపోతే, నేను తొందరగా అలా వెళ్ళిపోయాను అనుకో, నా తర్వాత బాధ్యత ఎవరు తీసుకుంటారో, ఒక్క కొడుకుంటే బాగుండు అనుకునేదాన్ని. కానీ రాను నాలో ఆ బాధ అంతా పోయింది. ప్రభు తీసేశారు. ఏ కూతురు అయితే మాత్రం కొడుకులా పెంచలేమా? అమ్మాయికి చక్కగా నేర్పించలేమా? వాళ్ళని కూడా దేవునిలో నిలబెట్టలేమా? ఇలా అనుకున్నాను అనమాట నేను. అందుకే ఏ అబ్బాయిని చూసినా, ఏ ఏజ్లో ఉన్నవాడిని చూసినా నాకు ఒక కొడుకుని చూసినట్టు అనిపిస్తుంది. యథార్థంగా ఒకవేళ నేను తప్పు మాట్లాడితే ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాను? దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను. ఏ యవ్వనస్తుని చూసినా వీడు నాకు కొడుకు అంటే ఆ ఏజ్లో ఉంటాడు, అలా ఉంటాడు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఏజ్లో ఉన్న పిల్లల్ని దేవుని కోసం నిలబెట్టడం నా బాధ్యత అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఈ క్లాస్ నేను అడిగి తీసుకోవడానికి గల కారణం, దీని వెనక నేనేమి స్వార్థంతో నాకేదో వచ్చిద్దని, నాకేదో ఇస్తారని, నన్ను ఏదో గొప్ప చేస్తారని ఉద్దేశంతో ఈ క్లాస్ తీసుకోలే. వాలంటీర్గా తీసుకున్నాను ఈ క్లాస్. నాకు కావాలి అని తీసుకున్నాను. బికాజ్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి హాయిగా రూమ్లో పడుకోవచ్చా? ఏసీ ఆన్ చేసుకుని హ్యాపీగా మొబైల్ చూసుకుంటూ ఏదో సాంగ్స్ చేయబట్టుకుని హాయిగా పడుకోవచ్చు. ఇంకా నాకు భోజనం కూడా పెట్టలే.
మార్నింగ్ 2 ఇడ్లీ మాత్రమే తిన్నా, 2 ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకుని వచ్చా. కానీ ఏంటో ఆకలి అయ్యట్లేదురా మిమ్మల్ని అందరినీ చూస్తే. మార్నింగ్ పెద్దవాళ్ళ సెషన్లో కంటే కూడా నాకు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉన్నాను నేను. కరెక్టేనా? మీరు కూడా అలాగే ఉన్నారనుకుంటున్నాను. సంతోషం. సో ఒక మాట చెప్తా, మనం నెలకి చేసే ఖర్చులు చాలా ఉంటాయి. మన యాక్సెసరీస్కి, మన బయటికి వెళ్ళి, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే మీరు కాసేపు పక్కన ఉండండి. ముఖ్యంగా మీరు ఇక్కడ ఈ ప్రాంతాల వల్ల, నార్త్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఎక్కువ మేకప్తో కనిపిస్తారు. కరెక్టే కదా? కరెక్టే కదా? ఎక్కువ మేకప్ అంటే పై రూపాన్ని బాగా అందంగా చూపించుకోవటానికి ప్రయాసపడతా ఉంటారు. అంటే అది పాపం, మీరు పాపిస్టోళ్ళు అని నేను అనట్లేదు. క్యాచ్ మై పాయింట్, అండర్స్టాండ్? సో దానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా లేదా? మీరు ఒక ఫౌండేషన్ కొనుక్కోవాలి, ఒక పౌడర్ కొనుక్కోవాలి, ఆ టోనర్లు అంటారు, అవి అంటారు, ఈ అంటారు, ఆ లిప్స్టిక్లు అంటారు, దాని మీద మళ్ళీ లిప్ గ్లాసులు అంటారు, ఐబ్రోస్ షేపింగ్ అంటారు, ఐబ్రోస్ ఏవో పెన్సిల్స్ అంటారు. నమస్కారం, ఇంత సంసారం ఉంటుంది మోసే వాళ్ళకి. నాకు అవన్నీ అలవాట్లేవులేండి, కాబట్టి నాకు అవన్నీ దూరంగా ఉంటాయి. ఇంత సంసారం ఏకంగా ఎడకని వెళ్ళేటోడు ఇంత బ్యాగులతో మోసుకెళ్తూ ఉంటారు. నేను అడుగుతాను, వాటికి పెట్టే ఖర్చు ఎంత ఉంటుంది నెలకి? బ్యూటీ పార్లర్కి వెళ్ళి మీరు ఫేషియల్ చేయించుకున్నా, మీరు ఒళ్ళంతా వ్యాక్సింగ్ ఏదో చేస్తారు అది చేయించుకున్నా, మీరు ఊరికి అక్కడికి వెళ్ళి అన్నీ చేయించుకున్నా ఎంత ఖర్చు పెడతారు మినిమం అంటే? చెప్తారు ఎవరైనా? మీరు చేయించుకోకపోయినా తెలిసిన వాళ్ళ ద్వారా వింటే చెప్పండి అమ్మా, పర్లేదు, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు ఇక్కడ. ఎంత అవుద్ది? బాయ్స్ మీకు ఏమన్నా తెలుసా? మీ సిస్టర్స్, మీ పేరెంట్స్ ఎవరైనా వెళ్తారా? మినిమం ఎంత అవుతుందో తెలుసా? చెప్పండి, ఏం పర్లేదు, ఏమనుకోరు, వాళ్ళు ఏమనుకోరు. మీరు ఇంకా నాలెడ్జబుల్గా ఉన్నారని సంతోషపడతారు. చెప్పండి ఎంత మినిమం అంటే? మినిమం అంటే 1000 రూపాయలు. ఎంత? 1000 రూపాయలకి ఎలాంటి బైబిల్ వస్తుందో తెలుసా? సూపర్ బైబిల్ కొనుక్కోవచ్చు 1000 రూపాయలకి. మొత్తం ఇదంతా గోల్డ్ వచ్చేసి లోపల నీట్గా ఎక్కడికక్కడ పిక్చర్స్ వచ్చి, అంటే ఇమేజెస్ వచ్చి, ఆ సందర్భం ఎలా తీస్తుంటే దానికి రిలేటెడ్ పిక్చర్స్ పక్కన ఉంటాయి అన్నమాట. అవి మనం చూడగానే మనకి ఈజీగా అర్థమైపోతాయి. అంటే ఒక్క నెల మీరు పెట్టే ఖర్చుతో మీ జీవితాన్ని సెటిల్ చేసే మాటలు మీ చేతుల్లోకి వస్తాయి. మీరు కూడా అంతే, మీరేం తక్కువ తినలేదులే. సెలూన్స్కి వెళ్తారా? మా చిన్నప్పుడు మా అన్నయ్య కటింగ్ చేయించుకునేవాడు. మా అమ్మ ఏం చేసేదంటే, అరే నువ్వు మరీ పైకి వెంట్రుకలు వదలొద్దు, బాగా తీసేయమని చెప్పనేది. అది మా అన్నయ్యకి నచ్చేది కాదు. ఎందుకంటే మరీ ఏదో ట్రాక్టర్ భూమి మీద వెళ్ళినట్టు, ఏంటమ్మా అసలు ఏం బాగుంటుంది ఆ జుట్టు అంటే. మా అమ్మ ఉద్దేశం ఏంటంటే, తొందరగా వెంట్రుకలు పెరగకపోతే ఇంకోసారి తొందరగా వెళ్ళక్కర్లే, డబ్బులు మిగులుతాయి కదా. బార్బర్కి డబ్బులు ఇవ్వక్కర్లే, తొందరగా ఒక నెలలకు పెరుగుతాయో 20 రోజులకు పెరుగుతాయో, తర్వాత వెళ్ళొచ్చులే, వాడి బుర్రకు అంత పెట్టడం ఎందుకు అని మా అమ్మ ఉద్దేశం. మా అన్నకి అసలు నచ్చేది కాదు. ఆయనతో దెబ్బలాడి నాకు మరీ లోపలికి వేయొద్దు, మీరు కొంచెం వదిలేయండి అని చెప్పేసి దెబ్బలాడి పెట్టుకునేవాడు. ఇప్పుడు అబ్బాయిలను చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, చేలో పంట కోసేసిన తర్వాత ట్రాక్టర్ అలా వెళ్ళొద్ది కదా, ఇలా ఒకసారి వెళ్తుంది, ఇలా ఒకసారి వెళ్తుంది, కొంతమంది ఇలా కూడా వెళ్తున్నారనమాట. సరే ఏం సాధిస్తారా మీరు అంటే, అది చూడడానికి ఏమైనా అందంగా ఉందా, మర్యాదగా ఉందా, పద్ధతిగా ఉందంటే ఇట్స్ ఫ్యాషన్. ఇట్స్ ఫ్యాషన్ అంతే. లోక మర్యాద చొప్పున మీరు నడవవద్దు, దేవుడు చెప్పాడా లేదా? లోక మర్యాద చొప్పున నడిస్తే నీలో ఆత్మీయత ఉండదు. మేము గుండు గొరిగించుకోవడానికి ఆత్మీయతకి ఏంటండి సంబంధం అని మీరు అడగొచ్చు నన్ను. మా డ్రెస్సింగ్కి, మా చిరిగిపోయిన ప్యాంట్లకి ఆత్మీయతకి ఏంటండి సంబంధం అని మీరు అడగొచ్చు. దానియేలు అలా అడిగాడా? దానియేలు చెరలోకి వెళ్ళిపోయాడు కదా, మీలాంటి అబ్బాయే. ఐ థింక్ అతనికి 17, 18 or 19 ఇయర్స్ ఉండొచ్చేమో మేబీ. సో ఇలా ఆయన్ని చెరకు తీసుకెళ్ళిపోయినప్పుడు అందరూ తినే ఫుడ్ ఇతనికి కూడా పెడదాం అనుకున్నారు. రాజుగారు తినే భోజనం మామూలుగా ఉండదు, నాన్ వెజ్. అమ్మో, చాలా పెద్ద బరువైన నాన్ వెజ్ పదార్థాలు, ద్రాక్షరసం, మత్తిచ్చే ద్రాక్షరసం అన్నీ అక్కడ ఉన్నాయి. బట్ ఎవ్వరు లేరు చూడడానికి. కానీ దానియేలు యాక్సెప్ట్ చేశాడా? చేయలే. ఆ మర్యాద నాకు అవసరం లేదు. అందుకే దానియేలు ఎలా నిలబడ్డాడు? స్పెషల్ పర్సన్. ఎప్పుడు మనం స్పెషల్గా ఉండాలంటే దేవుడు చెప్పిన విధులు మనం పాటించాలి. ఒక్క వచనం చూపిస్తాను. ఇప్పుడు బైబిల్ ఉందా అని అడిగి ఇంత దూరం తీసుకొచ్చాను నేను.
అర్థమైందా? వెళ్తున్న దాన్ని వెనక్కి ఎందుకు వచ్చానంటే, బైబిల్ ఉందా నాయన మీ దగ్గర అంటే చేతులు ఎత్తలే మీరు. బైబిల్ కొనుక్కోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చాను, సెలూన్కి తీసుకెళ్ళి వచ్చాను మిమ్మల్ని. చూసారా ఎంత బాధ మరి మనకి. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? రిఫరెన్స్ దగ్గరికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన తీయండి అందరూ. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. బైబిల్ అందరు తీయండి, సండే స్కూల్ పిల్లలు కూడా నోట్ చేసుకోండి. 9వ వచనం. బైబిల్ లేదా మీ దగ్గర? పక్కోళ్ళ దాంట్లో చూడండి. స్కూల్లో మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు ఎలా చూస్తారుగా అలా. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనం. ఈ పూటకి మొబైల్లో ఉన్న అడ్జస్ట్ అయిపోదాం, మరి ఏం చేస్తాం? మొబైల్లో బైబిల్ యాప్స్ ఉన్నాయా? ఓ, మీరు చాలా స్మార్ట్ అడ్వాన్స్డ్ పీపుల్. చక్కగా మొబైల్లోనే అన్నీ పడేసుకున్నాం ఇంకా కదా. అమ్మొచ్చి ఎరనైనా ఏం చూస్తున్నాడు? బైబిల్ మమ్మీ, బైబిల్ చదువుతున్నాను. ఓ నా బంగారు తండ్రే, నా చిట్టి కొండే, చదువుకున్నానా? చదువుకో ఇలా అంటారని కూడా కొంతమంది. ఎంత దొంగ నక్క తెలివితేటలో. మీరు అలాంటి వాళ్ళు కాదులే కదా, మంచోళ్ళు కదా, గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. సరే, 119వ కీర్తన చదవండి. నువ్వు ఒక్కదానే తెలుగు చదువుతున్నావమ్మా, ఇంకెవరికి రాదా? సరే, వేరే భాషలో అన్న చదువుతారా? సరదాగా నేను కూడా వింటాను. మరాఠీలో చదువుతారా? చదవండి. ఎవరు చదువుతారు? చదవండి లోపు గట్టిగా. వెరీ గుడ్. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? తర్వాత నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుటను బట్టియే కదా. ఎవరికైనా బైబిల్ చదవడం అంటే ఇష్టమేనా? ఇది కొంచెం బరువైన ప్రశ్నే కదా. పుస్తకాలు చదవడం అంటే ఈ రోజుల్లో మహా కష్టం. స్కూల్ పుస్తకాలే మాకు తడిపి మోపుడు ఉంటే మీరు బైబిల్ చదవమంటారు ఏంటి అంటారు మీరు కదా. పాయింటే కానీ స్కూల్ పుస్తకాలు ఇవ్వలేనిది, నేర్పించలేనిది బైబిల్ ఏదో నేర్పిస్తుంది అన్నప్పుడు దీన్ని చదవడానికి మొదలు పెట్టడం మంచిదేనేమో. ఏమ రైట్? స్కూల్ పుస్తకాలు మీకు ఏం నేర్పిస్తాయి? స్కూల్ పుస్తకాలు. ఒక పాప లేచిరండి, ఎవరైనా వస్తారా ముందుకి? బాబు, చిన్నోళ్ళు ఎవరు వస్తారు? గుడ్డు ఉన్నాడా ఇక్కడ? గుడ్డు లేడా? గుడ్డు ఇంటికి పోయాడా? ఇంకా ఎవరైనా? అరే రండి నాన్న, మిమ్మల్ని ఏం అనం, మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టాం. రండి. సరే, ఈ అబ్బాయి అన్నాడు కదా. సో ఈ అబ్బాయి అన్నాడు. సో స్కూల్ పుస్తకాల్లో మీకు ఎప్పుడైనా గుర్తుందా నాన్న? చేతులు చాపు. సో ఇలాంటి ఒక చార్ట్ ఉంటుంది తెలుసా? గుర్తుందా? ఏ క్లాస్లో ఉంటుంది ఇలాంటి చార్ట్? సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కదా. సో ఫస్ట్ క్లాస్లో నువ్వు అటు చూడరా, నా వంక కాదు, నువ్వు అంతే. ఇప్పుడు ఒక బొమ్మ అనమాట, స్టాచ్యూ ఉండదు, అంతే, అయిపోయారు. స్టాటస్ లాగా అయిపోవాలి అలా. ఓకే, అయిపోయాలి అంతే, నువ్వు కదలకూడదు ఇంకా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇదే బొమ్మకి ఇలా ఒక యారో మార్క్ పెట్టి స్కూల్లో ఏం రాస్తారు? ఐస్, కళ్ళు. ఏమంటారు కన్నడలో? కళ్ళేనా? తెలుగుకి కన్నడకి పెద్ద తేడా లేదు. ఈసారి నేను వచ్చినప్పుడు కన్నడ నేర్చుకుని మీకు మంచి పరిచయం చేయాలి, వాక్యం చెప్పాలి. నా కోసం ప్రార్థన చేయండి, కన్నడ బాగా నేర్చుకోవాలని. సరే, తర్వాత అరే నా వైపు చూడొద్దు. ఇలా ఒక యారో మార్క్ ఏముంటుంది? ముక్కు, మౌత్, చేతులు, కడుపు, కాళ్ళు, వెంట్రుకలు కదా, హెడ్, తల. సరే అక్కడ దాకానేగా మనకు నేర్పిస్తారు ఫస్ట్ క్లాస్లో. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా క్లాసులు పెరిగే కొద్దీ 10th వస్తాం. 10thలో హ్యూమన్ బాడీ ఎనాటమీ ఎంతమందికి తెలుసు? బాగుంటుంది కదా లెసన్. ఆ లెసన్ అయిపోయిన తర్వాత ఏమంటారు? రిప్రొడక్టివ్ సిస్టమ్, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎంతమందికి తెలుసు? ఆ క్లాస్కి వెళ్ళడానికి సిగ్గుపడినోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎత్తుతున్నారా? ఆయన సిగ్గుపడ్డాడంట. అమ్మాయిలు, ఈ అమ్మాయి కూడా చేయెత్తింది. ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్,
ఆర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక చార్ట్ వేసి ఒక బొమ్మను నిలబెట్టి మాత్రమే చెప్తారు, కానీ క్లాసెస్ పెరిగే కొద్దీ పొట్టకోసి చూపించేస్తారు. అవునా? క్లాసెస్ పెరిగే కొద్దీ పొట్టకొస్తారు. ఇక్కడ పేగులు ఉంటాయన్నమాట, తాడు అలాగా ఒక చోట పెట్టేసి ఇందులో పడేసినట్టు. పెద్ద పేగు, చిన్న పేగు, ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అని చెప్తారు. ఆ తర్వాత కోసి ఓపెన్ చేస్తే హార్ట్, తర్వాత లంగ్స్, ఇక్కడ లివర్, స్ప్లీన్, వెనకాల తిరిగినైనా బొమ్మ ఇక్కడ ఏముంటాయంటే కిడ్నీలు ఉంటాయన్నమాట. తర్వాత ఇది స్పైనల్ కార్డ్. సో అలా అన్నీ మనకి నేర్పిస్తారు. నువ్వు తిరిగేసే. అయితే నేను అడిగేది ఏంటంటే మనం స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ అంటే 12th స్టాండర్డ్ వరకు వచ్చేంత వరకు మనకి బొమ్మను చూపించి ఇది పలానా అని చెప్తున్నారు. అవన్నీ మనలోనే ఉన్నాయి. ఆడవాళ్ళకి లోపల ఉంటాయి, మగవాళ్ళకి లోపల ఉంటాయి, అన్నీ ఉన్నాయి అవయవాలు. వాటిని కూర్చేమని మనకి చెప్తారు, కానీ వాటిని ఎలా వాడాలో ఎవరైనా చెప్పారా? థ్యాంక్ యూ బాయ్, గో టు యువర్ ప్లేస్. వాటిని ఎలా వాడాలో ఎవరైనా చెప్పారా? ముఖ్యంగా 10th క్లాస్కి వచ్చేసరికి చాలామంది అబ్బాయిలు ఇంట్రెస్ట్గా వెళ్ళాలనుకునే క్లాసు, అమ్మాయిలు సిగ్గుపడే క్లాసు ఏంటో తెలుసా? సెక్షువల్ లెసన్స్ చెప్పే క్లాసు. వాట్ ఈజ్ సెక్స్ అంటే అబ్బాయిలు ఎగబడి మరి ఏదో చెప్తారని వింటారు. అమ్మాయిలంటే అమ్మో ఇలాంటి పాఠాలు చెప్తున్నారేంటి, అమ్మో మాకు అసలే సిగ్గు ఎక్కువ అంటారు. మాకు అలాగే జరిగేది. మేము చదువుకునేటప్పుడు మా ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా మా లెక్చరర్స్ కూడా మాకంతా మాలో భయాన్ని పోగొట్టే విధంగా చెప్పేవారు కాదు, అంత ఓపెన్గా చెప్పేవారు కాదనమాట. బట్ నాకు బైబిల్ పట్టుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలి. ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ తెలుగులో, మరి కన్నడలో ఏమంటారు నాకు తెలియదు. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ పొట్ట కింద భాగంలో ఉన్న వ్యవస్థను గూర్చి బొమ్మలేసి మరీ చూపించి చెప్తారు కదా. మీకు తెలుసా, అబ్బాయిలైతే మీరు 8th క్లాస్ 7th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు మీ గొంతు ఒకలా ఉంటుంది, కీచుగా మాట్లాడతారు. మీరు 10th ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీ గొంతులో ఒక మార్పు వచ్చింది. ఎలా ఉంటుంది? అబ్జర్వ్ చేశారా? ఎలా ఉంటుంది? మీరు అబ్జర్వ్ చేశారా? పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేశారా? ఆ గొంతులో ఒక ఏమంటారు దాన్ని, ఒక టెండర్నెస్, ఒక గంభీరత్వం, అంటే కొంచెం హార్డ్గా. చిన్నప్పటికీ అని మాట్లాడతారు, 18 ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నట్టు అలా మాట్లాడతారు. అంటే మెచ్యూర్డ్గా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే దాని వెనక ఉన్న ఒక హార్మోన్. ఏంటది? హార్మోన్. వీళ్ళకి మీసాలు ఉన్నాయా? సండే స్కూల్ పిల్లలకి మీసాలు ఉన్నాయా? యూత్ పిల్లలకి మీసాలు ఉన్నాయా? మధ్యలో ఏమంత మాయ జరిగిందని మీసాలు వచ్చినాయి? మీరు ఏమంత కష్టపడ్డారని మీసాలు వచ్చాయి? మీసాలు ఎందుకు వస్తాయి ఎవరికైనా తెలుసా? అబ్బాయిల్లో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీసాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడే వీడికి మీసాలు వచ్చేస్తే ఎలా ఉంటుందండి? పెన్సిల్స్ గట్రా లేవు నా దగ్గర, లేకపోతే ఒకటి మొహం మీద మీసం వేసి చూపిద్దును, భలే ఉండు మనకి. ఇప్పుడే వాడికి మీసం వస్తే మనం చూడగలమా? అరే ఇంత బుడ్డోడు వీడికి మీసం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ మీ ఏజ్ పిల్లల్లో చాలామందికి మీసాలు రాకపోతే ఎంత బాధో. మా నాన్నకి ఇంత పెద్ద పెద్ద మీసాల్లోని నాకు లేవేంటి అని కష్టపడి, కొంతమంది అయితే రేజర్తో తీసుకుంటారంట. మా బంధువులు ఒకళ్ళిద్దరి గురించి మేము భలే నవ్వుకున్నాం మేము. ఎందుకంటే నాకు మీసాలు రావాలి. నేను కూడా పెద్దవాడిని అయిపోయాను అనిపించుకోవాలి, మగాడిని అయిపోయాను అనిపించుకోవాలి. ఇదో ఫీల్ అనమాట. మీసాలు ఎందుకు వస్తాయి? ఎందుకు? సైంటిఫిక్ రీజన్ చెప్తాను నేను. సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారా? బైపీసీ స్టూడెంట్స్? వెరీ గుడ్. 10th క్లాస్ మీ అందరికీ 10th అయిపోయినట్టే ఉన్నారు మీరు అందరూ. మరి ఈ చిన్న పాయింట్ కూడా చెప్పలే మీరు సైన్స్ టీచరు? సో మీసాలు గడ్డాలు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే టెస్టోస్టిరాన్. ఏంటండి? టెస్టోస్టిరాన్. వీళ్ళకి అది లేదు.
వీళ్ళకి అది లేదు. నాన్న ఇటు రాను, నువ్వే రా బాబు, నువ్వే షోలాపూర్ అందగాడరా. ఈ అందగాడికి మీసాలు ఉన్నాయా? అసలు కనీసం టచ్ చేద్దామంటే కూడా లేవు. కనీసం నీ వయసు ఎంత? తెలుగులో చెప్పు. తెలుగు రాదా? ఏజ్ ఇంగ్లీష్లో చెప్పు. 13 ఇయర్స్. మీరు గుర్తుపెట్టుకోండి, అబ్బాయి ఫేస్ నేను గుర్తొస్తే వీడు కూడా గుర్తుకు రావాలి మీకు. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఒకసారి వీడిని చూడండి. వీడిని చూస్తే మీకు ఎలా కనిపిస్తాడో చూద్దాం. అప్పటికి అబ్బాయికి ఎన్నేళ్ళు వస్తాయి? 16 వస్తాయి. 16 or 17 వచ్చిన తర్వాత అయినా ఈ పిల్లాడిని చూస్తే ఫోటో తీసి పెట్టుకోండి ఒకసారి, అప్పుడు చూడండి. మళ్ళీ వెళ్ళిపోయినా, కూర్చో. సో అంటే ఒక ఏజ్లో శరీరంలో మార్పులు ఒక రకంగా ఉంటాయి, ఏజ్ దాటే కొద్దీ మరో రకంగా ఉంటాయి. ఇందులో మనం ఏమన్నా కష్టపడి లాక్కుంటున్నావా? మీసాల్ని గడ్డాలు లాక్కుంటున్నావా? వాటంతటవే వస్తున్నాయి. ఇది ఏంటంటే మన శరీరంలో జరిగే హార్మోన్ల ప్రభావము. రాసుకోండి. ఏంటిది? హార్మోన్ల ప్రభావము, టెస్టోస్టిరాన్. కాసేపు మీరు అలాగే ఉండండి. ఇప్పుడు అమ్మాయిలు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో వీళ్ళకి వయసు వచ్చిన వాళ్ళకి తేడా ఏంటి అంటే ఏం చెప్తాం? ఎలా చెప్తాం? అసభ్యంగా మాట్లాడొద్దు, అసభ్యమైన ఆలోచనలు కూడా మనకొద్దు. వయసు వచ్చిన ఆడపిల్లకి ఈ పిల్లకి ఏంటి తేడా అంటే శరీరంలో వచ్చే చేంజెస్, మార్పులు. ఇక్కడ ఆడపిల్ల రజస్వల అయితే మెచ్యూర్ అయితే ఫంక్షన్స్ చేస్తారా? చేయరా? చాలా తక్కువ. బట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఫంక్షన్ చేస్తారు, మామూలుగా చేయరు, ఇంకా ఒక రేంజ్లో చేస్తారు. ఇంకా కోటీశ్వర్లు అయితే ఒక 5-6 వేల మందిని పిలుచుకుంటారు, అంత పెద్ద పెద్ద బడా ఫంక్షన్స్ చేస్తారు. ఆడపిల్ల 12 లేదా 11, 13 లేదా 14 ఏళ్ళకి మెచ్యూర్ అవుతుంది. తన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక అవయవం యాక్టివేట్ అవుతుందన్నమాట. సో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది ఆడపిల్లకి. కనిపించినప్పటి నుంచి ఆడపిల్ల గర్భసంచి బిడ్డను కనడానికి రెడీ అవుతుంది అనే ఒక సిగ్నల్ ఇస్తాడనమాట. దేవుడే పెట్టిన ఒక గొప్ప ధర్మం అది, స్త్రీ ధర్మం అంటున్నాడు బైబిల్లో దాని గురించి ఆడపిల్లలు అందరూ తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మలు ముందే చెప్పాలి వాళ్ళ గురించి. అంటే అలాంటి ఏజ్లోని పిల్లలు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టుకొని దగ్గర మాట్లాడండి. సో ఆ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిల్లో ఏమైనా మార్పులు వస్తాయా? మీ అక్క చెల్లెమ్మలను చూసారా? చెల్లెమ్మలను చూస్తున్నారా? వాళ్ళు వయసులో ఉన్నప్పుడు, చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటారు, ఎవరితో కలవడానికి అంటే ఈజీగా కలిసిపోతారు. కానీ ఒక్కసారి వాళ్ళు మెచ్యూర్ అయ్యారు అంటే వాళ్ళలో తెలియని ఒక సిగ్గు, ఒక భయం, భీతి ఇదంతా వాళ్ళని ఆవరిస్తూ ఉంటుంది. సో వాళ్ళలో కూడా బాడీలో ఎక్స్టర్నల్గాను ఇంటర్నల్గాను చాలా చేంజెస్ వస్తాయి. వాళ్ళలో నెల నెల మెన్స్ట్రుయేషనల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏముంది? దట్స్ బికాజ్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఏంటది? ఈస్ట్రోజన్. అబ్బాయిలకి మీసాలు గడ్డాలకి ఏంటది చెప్పండి? మీలోనే ఉన్న హార్మోన్ అయినా మీకు ఉపయోగపడుద్ది లైఫ్ లాంగ్ ఇది తెలుసుకుంటే. ఏంటది? టెస్టోస్టిరాన్. మీ జుట్టు రాలిపోతుందంటే భవిష్యత్తులో ఎప్పుడైనా డాక్టర్ మీకు చెప్తాడు, అరే నాయన టెస్టోస్టిరాన్ తక్కువైనట్టుంది, వెళ్ళి పరీక్ష చేయించుకొని. కావాలంటే ఎవరికైనా జుట్టు రాలిపోతుంటే వెళ్ళి చేయించుకోండి. మీకు టెస్టోస్టిరాన్ ప్రాబ్లం వచ్చినట్టుంది, వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని కూడా చెప్తాడు డాక్టర్. సో టెస్టోస్టిరాన్ ఉండడం వల్ల పురుష లక్షణాలను చూపిస్తారు. నెక్స్ట్ అమ్మాయిలు ఈస్ట్రోజన్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఆ లక్షణాలని చూపిస్తారు. అంటే చిన్నప్పటి నుంచి మనకి బొమ్మలు వేసి బాడీ పార్ట్స్ ఇవి అని చూపిస్తున్నారు తప్ప ఎలా వాడాలో ఎవరూ చెప్పట్లే కదా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన సైన్స్ లెసన్స్ కూడా మీరు ఎలా వాడాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు సైన్స్లో చెప్పేవి కాదు. మీ బాడీ ఇలా ఉంటుంది అంతే అని చెప్పడం అన్నమాట. కానీ యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు, క్లియర్ చేసుకుంటారు, పరిశుద్ధంగా ఉంటారు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాడు దేవుడు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట బట్టియే. చూస్తే మనం జాగ్రత్త పడతామా? ఖచ్చితంగా చూస్తే జాగ్రత్త పడతాం. వాక్యాన్ని నేర్చుకుంటే జాగ్రత్త పడతామా?
ఖచ్చితంగా అది మనసులో ఉండిపోతుంది కదా. చూడండి, మీకు ఒక సినిమా 3 గంటలు చూస్తే బాగా గుర్తుంటుందా? ఒక అరగంట వాక్యం వింటే బాగా గుర్తుంటుందా? సిన్సియర్గా ఒప్పుకోండి. సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? లేరని చెప్పకుండా. అంత భయంకరమైన అబద్ధాలు నేను తట్టుకోలేను. నాకు తెలుసు. ఉన్నారా? చూసేవాళ్ళు ఉన్నారా? చెయ్యొత్తామంటే ఏంటి నాయనా? పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్టు మళ్ళీ చెయ్యెత్తుతున్నావు. అయితే సినిమాలు చూడడానికి ఇష్టపడే మనం సినిమా అంటే అబద్ధం అని ఫస్ట్ తెలుసుకోవాలి. సినిమా అంటే ఏంటి? అబద్ధం. ఎంత భయంకరమైన అబద్ధాలు అంటే, సినిమాల్లో హీరో వస్తాడు, ఒక విలన్ని లాగిపెట్టి ఒకటి తన్నుతాడు. ఆ విలన్ వెళ్ళి ఏదో ఒక గాడి మీద పడతాడు. ఆ గాడి 4 ముక్కలు అయిపోద్ది. అసలు ఒరిజినల్గా జరిగేదనా? ఒకవేళ అలా వెళ్ళి వాడి పెడితే వీడు ముందు ముక్కలు అయిపోతాడు. వీడి స్పైనల్ కార్డ్ ఏమవుద్ది? కథం. కానీ అక్కడ అది కాదు. అంటే అబద్ధమా నిజమా? అబద్ధమే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు. ఏం ప్రేమ? మాయదారి ప్రేమ. అందంగా ఉంటే, అమ్మాయి చూడడానికి బాగుంటే, లవ్ అట్ ఫస్ట్ సైట్. ఇక ఆ పిల్ల అలా వెళ్తుంటే వీడికి అయ్యే గుర్తొస్తూ ఉంటాయన్నమాట. పొరపాటున మహాతల్లి చేయి కానీ తగిలిందంటే వీడికి దాన్ని కడుక్కోకుండా భోజనం చేసేస్తుంటాడు. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఈ చెయ్యే వాడతాడు. ఇంకా ఈ చెయ్యి తగిలిందంటే, బికాజ్ ఆ స్పర్శ మర్చిపోలేడు అనమాట. అది పెట్టుకున్నాడు మనసులో కదా. అది ప్రేమ. చూడండి ఎలా ఉంటాయి ఈ ప్రేమలంతా. దేనికి ఇష్టపడతాడు మనిషి? దేనికంటే ఆ పైన చూపించే అట్రాక్షన్కి మాత్రమే లొంగిపోతున్నాడు. కానీ ఒకటి, అది నిజమా అబద్ధమా నేను చెప్తాను ఒక్క మాట. నిజమేంటో అబద్ధం ఏంటో ఒకసారి ఇలా వినండి. ఒక అబ్బాయి ప్రేమించుకున్నారా, ఏదో మాయదారి ప్రేమో నిజం ప్రేమో ప్రేమించేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిస్తే నడ్డి విరగొడతారు, వీళ్ళ ఇంట్లో తెలిస్తే అయిపోయింది జీవితం, కథం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, ఎవ్వరికి చెప్పొద్దు, టాటా గుడ్ బై అమ్మా నాన్నకి, పెట్టే బేడా సర్దేసుకుని వెళ్ళిపోదాం, రాత్రే బీరువాలో ఏమైనా నగలుంటే తెచ్చేయి, మా ఇంట్లో కూడా ఏమైనా ఉంటే తెచ్చేస్తాను. ఓకే సంతోషం. ఇది హీరోయిన్ కదా మనకు చూపించేది. వెళ్ళిపోతారు, పారిపోతారు. వెళ్ళిపోయి ఏదో ఒక ఊరిలో చక్కగా ఒక ఇల్లు అద్దెకి తీసుకొని కాపురం పెడతారు. ఇలా తెచ్చుకున్న నగలు డబ్బులో కొన్నాళ్ళు ఆ పిజ్జాలు, బర్గర్లు, జొమాటోలు, టమాటాలు వేసుకు తినడానికి కొన్నాళ్ళు ఉపయోగపడతాయి. తర్వాత వాట్ నెక్స్ట్? ఇంట్లో ఎప్పుడు అన్నం తిన్న తర్వాత ప్లేటు కూడా కడగని మహాతల్లి ఇప్పుడు అయ్యగారితో పాటు లేచిపోయింది కాబట్టి ఏం చేయాలి? అంట్లు తోమాలి, చీపురు పట్టుకోవాలి, ఊడవాలి. ఓపిక లేదు, సహనం లేదు. నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడుగుతాడు. ఇక ఈవిడికేమో నిద్ర వస్తూ ఉంటుంది, బద్ధకం. ఇంట్లో అమ్మ దగ్గర ఎప్పుడూ ఆ పనులు చేయలేదు. ఇక ప్రేమ కాస్త రాను ఏమైపోద్ది వీళ్ళ మధ్య? అయిపోయింది, దూరం జరగండి అన్నట్టు అయిపోతూ ఉంటుంది. ఇక తెచ్చుకున్న డబ్బులు అయిపోతే వీడు బయటికి వెళ్ళి కష్టపడాలి. 10th క్లాస్ కూడా పూర్తవకుండా సార్కి ఉద్యోగం ఎవరిస్తారు? గొప్ప డిగ్రీలు చేసిన వాళ్ళకే దిక్కులేదు. పోనీ వెళ్ళి ఒళ్ళొంచి కష్టపడినా రోజుకి ఎంత సంపాదిస్తారా ఇక్కడ? నార్మల్ కూల్ అంటే మహా అంటే ఎంత? మినిమం 500 తెచ్చుకుంటారు. సరే, అందులోనే ఎన్ని వస్తాయి? నేను చెప్తున్నా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, భవిష్యత్తు లాంటి బాధలు తెచ్చుకోకండి. ఇంటద్దె, పాల బిల్లు, కిరాణా బిల్లు, బట్టలు కొనుక్కోవాలి, లాండ్రీ బిల్లు, మున్సిపాలిటీ బిల్లు, కూరగాయలు కొనుక్కోవాలి, బియ్యం కొనుక్కోవాలి, మధ్యలో టిఫిన్స్, బయటికి వెళ్ళాలనిపిస్తే హోటల్స్, ఫాస్ట్ ఫుడ్లు. ఇక ఈ పిల్ల ఒకవేళ బ్యూటీ పార్లర్కి వెళ్ళే అమ్మాయి అయితే ఇక వీడికి ఇంకా ఎంత దెబ్బ. ఇందాకే మాట్లాడుకున్నాం, బ్యూటీ పార్లర్ మినిమం ఖర్చు ఎంత? 1000 రూపాయలు. మళ్ళీ ఆ 1000 రూపాయలు ఇందులో చూసుకోవాలి. లేదంటే ఖర్చు పెట్టకపోతే అంటది కదా, నేనంటే నీకు ప్రేమ లేదా? బొత్తిగా నేనంటే నీకు ఇష్టం లేదా? అరే నువ్వంటే నాకు చాలా ప్రేమ అమ్మా, డబ్బులు సరిపోవట్లేదమ్మా, ఈ నెలకు పార్లర్కి మానేం. లేదు మా నాన్న ఎంత బాగా చూసేవాడో తెలుసా, అందరిని వదిలేసి నీ దగ్గరికి వచ్చి నిందుకేనా, కనీసం పార్లర్కి కూడా తీసుకెళ్ళలేవు నువ్వు, ఇదేనా నేనంటే ప్రేమ అని మొదలెడద్ది సినిమా డైలాగులు. ఇక వీడికి ప్రాణం తట్టుకోలేక
అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఈవిడికి ఖర్చులు పెట్టలేక వాటికి వడ్డీలు కట్టలేక ఆడొచ్చి ఈయన గారి కాలర్ పట్టుకుని తీసుకెళ్ళిపోతే ఎందుకు వచ్చిన ప్రేమ వివాహం అని దండం పెట్టేసి అమ్మా నాన్న అని అమ్మ వైపు చూస్తారు. అప్పుడు సినిమా కనిపించిందా మీకు? బాగుందా ఈ పిక్చరు? ఇది నచ్చదు మనకి. ఏది నచ్చుద్ది? ఏది నచ్చుద్ది? తల్లి తండ్రిని ఎదిరించి కత్తి పట్టుకుని ఎవరైనా వచ్చారంటే మిమ్మల్ని అందరినీ వేసేస్తాం, ప్రేమ ముందు ఎవరు నిలబడలేరని ఇలాంటి డైలాగ్స్ చెప్తారు చూసారా? అవి బాగా నచ్చుతాయి. అవి బాగా నచ్చుతాయి. కానీ అవన్నీ అబద్ధాలు. ఇప్పటిదాకా నేను చెప్పిందే ఏంటండి? నేను నిజమే చెప్పాను, అబద్ధం చెప్పాను రా? చెప్పండి. సినిమాల్లో హీరో హీరోయిన్ చూపించినంత అందంగా బయట లైఫ్ ఉంటుందా? చెప్పండి. ఉండదు. అదంతా అందుకే బైబిల్ చెప్తుంది, అబద్ధమును నమ్మితే అది సత్యం కాదు. అబద్ధమును ప్రేమించి దాన్ని నమ్ముతున్నావా, నువ్వు కూడా అబద్ధంలోనే ఉంటావు. కాబట్టి మీకు ఎవరికైనా సినిమాలు చూసే అలవాటు ఉంటే దయచేసి చిన్న జీవితకాలం, స్మాల్ లైఫ్ స్పాన్, ఈ చిన్న జీవితకాలంలో వాక్యము చేత మీ నడవడిని శుద్ధి చేసుకోండి. దేవుని కోసం ఇంపైన శ్వాసనగా మనం ఉండాలి. యేసుక్రీస్తు అంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ సిన్సియర్గా ఒప్పుకోండి. మీ చేతులు ఎత్తపోయిన నేను ఏమనుకోను. మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. నేను కూడా చూసి ఆ చేతులు చూసి సంతోషిస్తాను అంతే. నాకు కూడా ఇష్టం, చిన్నప్పటి నుంచి నాకు కూడా చాలా ఇష్టం. ఆయన గురించి నాకేం తెలీదు, కానీ ఇష్టం. ఇది మరీ విచిత్రంగా లేదు? మీకు కూడా అంతేనేమో కదా? ఆయన గురించి మీకు ఏమన్నా తెలుసా? పెద్దగా తెలియదు. ఆయన ఇష్టమేనా? ఎందుకు ఇష్టం? ఎవరైనా అబ్బాయిలు మాట్లాడండి. ఇందాకంతా అమ్మాయిలే మాట్లాడారు, ఈసారి అబ్బాయిలు మాట్లాడండి. నువ్వే గెటప్, నువ్వే. 1 2 3 4 5వ బెంచ్. నువ్వు మాట్లాడతావా? వెరీ గుడ్, మాట్లాడు. ఏం పర్లేదు, మాట్లాడండి అమ్మా. నువ్వు మాట్లాడు. 5th బెంచ్. రే మీసాలు గడ్డాలు వచ్చినాయి, మగాళ్ళు అనిపించుకుంటే లేచి నిలబడి ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్, గెటప్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో అది నువ్వు నమ్ముతున్నావు. ఎందుకు నమ్ముతున్నావు? దేన్ని బట్టి నమ్ముతున్నావు? దేన్ని బట్టి? వీడియోస్లో చూసా, ఫొటోస్లో చూసా, స్పీకర్స్ చెప్పారనా? మరి ఇప్పుడేగా చప్పట్లు కొట్టాం. ఆ చప్పట్లన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోమంటే ఎలా? ఎందుకు నమ్ముతున్నావు? వెరీ గుడ్, దట్ ఈస్ ద గ్రేట్ ఆన్సర్. సో ఎందుకు మనం నమ్ముతున్నాం యేసుక్రీస్తుని? బైబిల్ చెప్పింది కాబట్టి. బైబిల్ చెప్తే ఎందుకు నమ్మాలి? బైబిల్ ఏమైనా అంత గొప్ప పుస్తకమా? ఏమంత పవర్ఫుల్ బుక్ ఇది? దీంట్లో ఉన్నవన్నీ నిజాలేనా? నమ్మేయాలా ఏంటి? దీంట్లో ఉన్నవన్నీ నిజాలేనా? ఎందుకు నమ్మాలి? అంతే కదా, మనం చాలా తెలివైన వాళ్ళం కదా, అవునా? ఏది పడితే అది నమ్మం, ఏ మూవీ పడితే ఆ మూవీ చూడం, ఏ హీరోని పడితే ఆ హీరోని యాక్సెప్ట్ చేయం కదా, ఏ సబ్జెక్ట్ పడితే ఆ సబ్జెక్ట్ చదవం, నచ్చితేనే చదువుతాం. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే 2 రోజుల ముందు తీస్తాం, అంతే కదా, అంతేనా? అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎగ్జామ్స్ ముందే తీస్తాం, మనకు అన్నీ నచ్చవు. మరి బైబిల్ ఎందుకు మనం ఒప్పుకోవాలి? నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. బైబిల్ అంటే చాలా పరీక్షలకు నెగ్గిన ఒక గొప్ప పుస్తకం. బైబిల్లో ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడం సండే స్కూల్లో విన్నారా? మీరు విన్నారా? ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? ఎవరి కాలంలో జరిగింది? మోషే కాలంలో జరిగింది. నిజమేనంటారా? అది నిజమేనా? ఎలా నిజమని చెప్తాం? బైబిల్లో ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా. అది జరిగిందనడానికి ఇప్పటికీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఆధారాలు ఉన్నాయి. ఎర్ర సముద్రంలో ఆ రోజు కూలిపోయిన బంగారు రథ చక్రాలు, ఎందుకంటే ఐగుప్తు సైన్యం వాళ్ళు వీళ్ళని తరుముకుంటూ వెళ్ళిపోయారు కదా, మధ్యలోకి వెళ్ళేసరికి వాటర్ వచ్చేసింది, మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పుడు మునిగిపోయిన వాళ్ళు బంగారు రథ చక్రాలు. బికాజ్ ఈజిప్షియన్స్కి ఎక్కువగా బంగారం అంటే పిచ్చి, ఇప్పటికి కూడా పిచ్చే. వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు పెట్టుకునే కిరీటాలు, కత్తులు మొత్తం అన్నీ బంగారమేనంట.
సో ఆ బంగారు రథచక్రాలన్నీ కూడా మనకి తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపితే అందులో దొరికాయి. ఆ తర్వాత ఇంకా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నోవాహు ఓడ. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అద్దిల్లు అర్థమైందా? అద్దె కట్టుకుని రెంట్ హౌస్. ఎంతమంది రెంట్ హౌస్లో ఉంటున్నారు? ఓ అందరూ సొంత ఇల్లులేనా? బడాబాబులే అయితే అందరూ సొంత ఇంట్లోనే ఉన్నారు. వెరీ గుడ్. సో రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా మా అమ్మకి నాన్నకి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆశ పుట్టిందా? వెరీ గుడ్. నీ పేరేంటి? రెబేకా. అమ్మకి నాన్నకి ఇల్లు ఇస్తావా? మీ మమ్మీ ఇక్కడే ఉన్నారా? ఎక్కడున్నారు? బయట ఉన్నారా? చెప్పండి వీళ్ళ అమ్మకి, మీ అమ్మాయి నా నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా ఎవడు కొండు నన్ను, నాకు ఎవడు దండం పెడతాడు అనుకుంటున్నారా ఏంటి మీరు? మిగతా వాళ్ళు ఎవరికి ఆశ లేదా? మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని అందరూ మెచ్చుకోవాలి. మీ పేరు గుర్తు చేసుకుంటేనే మెచ్చుకోవాలి. హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని గుర్తు చేసుకోగానే. మీరు అలా నడిచి వెళ్తుంటే నమస్కారం అని చెప్పేసి మీకు నమస్కారం పెట్టాలి. మిమ్మల్ని ఒక హంబుల్ పర్సన్ లాగా చూడాలి. ఎంతమందికి ఉంది? ఇప్పుడైనా లేచి నించుంటారా కొంచెం? ఎవరికి ఉంది? మనకేం లేవు అలాంటి ఆశలు. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా? రాత్రిపూట క్లాసు విన్నారా మీరు? 2 days అటెండ్ అయ్యారా? దయ్యాలు మళ్ళీ పూలు పెట్టుకోవడం, తెల్ల చీర కట్టుకోవడం, చింత చెట్టుకి కూర్చోవడం, శ్మశానాల్లో తిరగడం, నాలుక బయట వేసుకోవడం, ఓ బొంగరంలాగా తల తిప్పటం, ఇవన్నీ కాదు. దయ్యానికి ఏం కావాలో చెప్పా, దయ్యం ఎలా ఉంటుందో చెప్పా, దయ్యం ఎలా ఆవరిస్తుందో చెప్పా. ఓకేనా? సో అది కాదు, పక్కన పెట్టేస్తే చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం, అది ఆన్సర్ ఇక్కడ ఉంది. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి. క్రీస్తు పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను అప్పగించుకున్నాడు. మనం ఎలా ఉండాలి? దేవుని కొరకు విలువైన స్థితిలో బ్రతకాలి. కొన్నిసార్లు మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకు తెలీదు. కొన్నిసార్లు ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలీదు. కానీ లోపల నుంచి సెన్స్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ప్రాక్టికల్ ఇప్పుడు చూపిస్తాను, తర్వాత వెళ్ళిపోదాం. ఒక ప్లేట్ ఉంది. సో ఈ ప్లేట్లో ఏమున్నాయో మీకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు అనుకోండి. బట్ వాళ్ళకి టేస్ట్ చేయడం అనేది ఒక సెన్స్ పనిచేస్తుంది. మనిషిలో ఇట్రా నాయన, మనిషిలో ఎన్ని సెన్సెస్ ఉన్నాయి? సైన్స్ స్టూడెంట్స్ చెప్పండి. ఏంటి 5 ఏంటి? ఐస్, నోస్, మౌత్, ఇయర్స్, ఇంకా కొట్టని తెలిసిందా? బాగానే ఉంది అబ్బాయికి సెన్స్. తెలిసిందా? సెన్స్ ఉందన్నమాట. అర్థమైందా? వినబడుతుందా? సెన్స్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం వీళ్ళ సెన్స్ ఒకదాన్ని ఆపేసాం. ఏ సెన్స్ అది? చూసే సెన్స్ని మనం ఆపేసాం. సో ఇప్పుడు నానా బంగారు తండ్రి నోరు తెరు. ఇది టేస్ట్ చేసి ఏంటో చెప్పాలి, నవలాలి. అరే ఉయ్యొద్దు. రోజు ఎందుకు ఊసా? ఉయ్యమని చెప్పావా? ఓకేనా? ఆయుర్వేదంలో బాగా వాడతారు. ఇంకోటి చెప్పనా, ఇవి నేను ఎప్పుడు కషాయం చేసుకొని తాగుతూ ఉంటాను. కొంచెం జలుబు చేసినప్పుడు, ఇంట్లో కొంచెం టైర్డ్గా అనిపించినప్పుడు. నెక్స్ట్ పుదీనా ఎప్పుడు నా డైట్లో ఉంటుంది, నేను ఎప్పుడు కషాయం తీసుకుని తాగుతా. నెక్స్ట్ నోట్తో చక్కగా నవ్వులుతా. నెక్స్ట్ ఇది కూడా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు కూడా ఈ మ్యారీగోల్డ్ చక్కగా మనం మరగబెట్టుకుని తాగొచ్చు. మీకు ఇవన్నీ చెప్తే నమస్కారం అంటారులే నాకు తెలుసు. బట్ ఆయన ఫెయిల్ అయ్యాడు కదా, మేడంని అడుగుదాము. ఓకే తల్లి, ఇంకొక్కటే నీకు పరీక్ష, నీకు ఏ పరీక్షలు లేవు. ఆనమ్మా నవలాలి. ఆడపిల్ల అనిపించుకుందండి, జస్ట్ ఒక్క బైట్తోనే చెప్పేసింది. ఆయనకి 2-3 బైట్లు చేసినా తెలియలే. యాక్టివ్ అవుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే, కళ్ళు లేని వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్నారా? కళ్ళు లేని ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారా? మా సండే స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడు, రాజేష్ అని, మంచి తమ్ముడు. కళ్ళు లేవు అతనికి, కానీ బైబిల్ పాఠాలు చెప్తాడు.
సో తను ఫస్ట్ టైం మాకు పరిచయం అయ్యి వచ్చినప్పుడు తను మాట్లాడుతూ ఉంటే తను నాతో మాట అన్నాడు, ఏమంటే అక్క మీకు సినిమాలు, మొబైల్స్, చాటింగ్స్, జబర్దస్త్ దిక్కుమాల ప్రోగ్రాంలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సెన్స్ అలా పనిచేస్తుంది, కానీ కొన్నాళ్ళు దాన్ని మూసి చూడండి. ఏం చేయాలి? కొన్నాళ్ళు ఏం చేయాలి? కట్టేసేయండి. అప్పుడు ఏ సెన్స్ పనిచేస్తుంది? వాళ్ళకి క్లోజ్ చేసేసాం, క్లోజ్ చేసి తినిపించాం, చూడగానే చెప్పేసి క్యాచ్ మై పాయింట్. అబ్బాయిలు ఏంటంటే మా చెల్లిని కానీ మా అక్కని కానీ ఏమైనా అంటే ముందు నన్ను టచ్ చేయరా చూద్దాం అంటారు, కానీ వీడు ఇంకొకరి చెల్లని కలబడతాడే, వీడు ఇంకొకరి అక్కని కలబడతాడే. అంటే న్యాయం ఎక్కడుందమ్మా మనకి? అదే యూత్ టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు ఫోన్లోను, వ్యర్థమైన సినిమాల్లోనూ. ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఈరోజు ఒక అక్కగా నిలబడి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు నాకు ఈ భారం? ఇంట్లో నా ఇంటిని వదిలేశాను, నా పిల్లల్ని వదిలేశాను, నా పరిస్థితులను వదిలేశాను. నేను ఇక్కడికి ఇంత దూరం ఎందుకు రావాలి? నేను అనుకుంటే చాలా పెద్ద పెద్ద డిగ్రీస్ చేయొచ్చు. ఐఎమ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ మై కాలేజ్. తెలుసా మీకు? నేను నా గ్రూప్లో నేను ఫస్ట్, నా కాలేజ్లో నేను ఫస్ట్, నా ఇంగ్లీష్లో ఫస్ట్, నేను తెలుగులో ఫస్ట్. తెలుగులో 100 మార్క్స్ ఉంటే నాకు 98 మార్క్స్. కాలేజ్లో 1000 మంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరిలో నేనే ఫస్ట్ వచ్చా. ఇంగ్లీష్లో 90 అబౌవ్ నాకే ఫస్ట్ వచ్చింది. అంత చక్కగా చదివే నేను బైబిల్ వైపుకి ఎందుకు వచ్చాను? బైబిల్ని టీచ్ చేయాలని నాకు ఎందుకు ఆ జీల్ పుట్టింది? బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ నన్ను మనం ఏం సరిపోతామండి అసలు? సరిపోం అసలు. అంత గొప్పగా సేవ చేస్తారు, అంత గొప్పగా పరిగెడతారు, అంత పవర్ఫుల్గా ఉంటారు, అంత డెడికేటెడ్గా ఉంటారు, అంత సిన్సియర్గా ఉంటారు. అసలు వాళ్ళ ముందు, అందుకే మీ ముందు మేము సరిపోం. మీ బలం, మీ తెలివి, మీ సామర్థ్యం, మీ తెలివితేటలు, మీ ఆసక్తి ఏది మేము సరిపోం. అందుకే దేవుడు ఈరోజు మిమ్మల్ని, మీ నష్టమా లాభమా? సో సెన్స్ ఎప్పుడు పనిచేయాలి. ఏం చేయాలి? సెన్స్ పనిచేయాలి. ఒకదాన్ని మూస్తే మరొక సెన్స్ ఏమవుతుంది? యాక్టివేట్ అవుతుంది. ఒకదాన్ని మూస్తే మరొక సెన్స్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ సెన్స్ని మూసేద్దాం? ముగిస్తా. దేన్ని మూసైనా ఆశలు మూసేద్దామా? అప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది? స్పిరిచువల్ సెన్స్. అర్థమైందా? సో ఎంత టైం దేవుడికి ఇస్తారు, ఎంత టైం మీరు లోకానికి ఇస్తారు? చాయిస్ ఈజ్ యోర్స్. చాయిస్ ఈజ్ యోర్స్. సో మీ మీద ప్రేమతో ఇంతసేపు చెప్పడానికి ప్రభు నాకు కృప చూపించాడు. అందరికి నచ్చిందా క్లాసు? ఆపేద్దామా? ఇంకో గంట కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. వద్దు వద్దు, ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, చాలు. సంతోషం, ఇప్పటిదాకా సహకరించారు. చాలా మంచి పిల్లలు మీరందరూ, చాలా మంచి అమ్మాయిలు, చాలా మంచి అబ్బాయిలు. అనే పదంలో మనకు చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఎవరు? అబ్బాయి అనే పదంలో మనకు చాలా చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు? అబ్బా. హూ ఈజ్ అబ్బా? డాడీ. అంటే అబ్బాయిలో నాన్న అంటే ఒక మంచి గౌరవాన్ని చూడాలి. ఒక సంబంధమైన ఆశను చంపుకుంటూ మీ